వాక్యంలోనికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యముతో మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని స్థిరపరచునుగాక, మనల్ని లేవనెత్తునుగాక, మనల్ని నడిపించునుగాక. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. 13వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అనేక విషయాలు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు కదా. ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నాను, పిల్ల చేష్టలు చేశాను, పిల్లవాడిగా ప్రవర్తించాను, పిల్లవాడిగా చూశాను. కానీ ఇప్పుడు నేను పిల్లవాడిగా లేను, పెద్దవాడిగా నేను ఉన్నాను అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. పెద్దవాడిగా ఉన్నప్పుడు ఏమేమి నిలిచి ఉండాలో ఆ విశ్వాసలో, ఏమేమి నిలిచి ఉండాలో ఆ సంఘంలో, ఏమేమి నిలిచి ఉండాలో ఆ కుటుంబంలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటైనంటే, మొట్టమొదటిది విశ్వాసము నిలిచి ఉండాలి, రెండవదిగా నిరీక్షణ నిలిచి ఉండాలి, మూడవదిగా ప్రేమ నిలిచి ఉండాలని ఆయన మాట్లాడుతున్నారు. ఈ మూడు మన జీవితంలో నిలిచి ఉండాలి. ఎప్పుడయ్యానంటే అంత్యకాల దినంలో మనం ఉంటూ ఉన్నాం, అపాయకరమైన సమయంలో మనం ఉంటూ ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి ఒక విశ్వాసులో, అంటే ఒకప్పుడు చిన్నప్పుడు నువ్వు ఉన్నావు అంటే రక్షణ లేనప్పుడు ఉన్నావు, నువ్వు రక్షణ పొందావు అని అంటే నువ్వు పెద్దవాడిగా అయిపోయావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు రక్షణే కాదు, నువ్వు ఆత్మను పొందుకున్నావు, నువ్వు ఇంకా పెద్దవాడిగా ఉంటూ ఉన్నావు. పెద్దవాడిగా ఉన్న వ్యక్తుల్లో, పెద్దవాడిగా ఉన్న విశ్వాసుల్లో, పెద్దవాడిగా కనబడుతున్న సంఘంలో ఏమి కనబడాలి తెలుసా? ఒకటి విశ్వాసము కనబడాలి, రెండవదిగా నిరీక్షణ కనబడాలి, మూడవదిగా ప్రేమ కనబడాలి. విశ్వాసము కోసము పరిశుద్ధాత్మ దేవుడు గత శుక్రవారంలో మాట్లాడడం జరిగింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిరీక్షణ కోసము మాట్లాడునుగాక. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఎదురు చూడడం, నిరీక్షణ అంటే ఆశ పెట్టుకోవడం. దానిని ఇంగ్లీష్లో ఏమంటారంటే హోప్ అంటారు. ఒక తల్లిదండ్రులు అంటూ ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు అంటారు, నేను బయటికి వెళ్తున్నాను, నీకు స్వీట్స్ తెస్తాను, నీకు హాట్ తెస్తాను, నీకు ఫ్రూట్స్ తెస్తాను నాన్న, ఇంటికి జాగ్రత్తగా ఉండు, నీకు తలుపు వేసుకో, జాగ్రత్తగా ఉండు, ఎవరు స్వరము విన్నా సరే తలుపు తీయొద్దు నాన్న, ఇంటిలోనూ జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్పి వారు బయటికి వెళ్తారు తల్లిదండ్రులు. ఈ కుమారుడు ఏమి చేస్తాడు తెలుసా? నా తండ్రి ఎప్పుడు వస్తాడు, నా తల్లి ఎప్పుడు వస్తుంది, ఏ స్వీట్ తీస్తుంది, ఏ హాట్ తీస్తుంది, ఏ ఫ్రూట్ తీస్తుంది అని చెప్పి ఆ బిడ్డ ఆ తల్లి కోసం, తండ్రి కోసం ఏమి చేస్తాడు తెలుసా? నిరీక్షణ ఉంచుతాడు. ఒక పిల్లవాడు ఒక తండ్రి కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి కోసం నిరీక్షిస్తూ ఉన్నావు? దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఒక రక్షింపబడిన బిడ్డ దేనికోసం ఎదురు చూడాలి? దేని యందు నిరీక్షణ ఉంచాలి తల్లి. ఈరోజు మనం దేని యందు నిరీక్షించుతున్నాం? నిరీక్షణ అంటే ఆ పిల్లవాడు ఏమి చేస్తాడనంటే, గేటు దగ్గరికి వచ్చి, తలుపు దగ్గరికి వచ్చి ఆ కిటికీ చూసి, రోడ్డు అంటే ఎవరైనా వెళ్ళిపోతున్నారేమో, సౌండ్ వస్తుందో అని చెప్పి ఆ బిడ్డ ఏమి చేస్తాడో తెలుసా? కళ్ళు తెరిచి నా తండ్రా, నా తల్లాని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఒక విశ్వాసి ఏ విధముగా నిరీక్షించాలి? ఒక బిడ్డ ఏ విధముగా కనిపెడుతూ ఉండాలి? ఒక బిడ్డ ఏ విధముగా ఆ యొక్క తన ఆశను పెంచుకోవాలని అంటే, రక్షింపబడిన బిడ్డ ఏ విధముగా నిరీక్షించాలి, ఏ విధముగా కనిపెట్టాలంటే ప్రార్థనలో కనిపెట్టాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏ విధముగా ప్రార్థన చేయాలో తెలుసా? విసుకక, నిత్యము ఎడతెగక నువ్వు ఆయన యందు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ నువ్వు నిరీక్షించాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి రక్షింపబడిన బిడ్డ ఎవరి కోసం ఎదురు చూడాలి? యాజకుడి కోసం ఎదురు చూడాలా? సంఘము కోసం ఎదురు చూడాలి అనంటే, రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు నిరీక్షణకు కర్త అని ఆయన మాట్లాడుతున్నారు. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారే నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నిరీక్షణకు కర్త అయినా దేవుడు అని మాట్లాడుతున్నారు.
అంటే నువ్వు ఎవరి యందు నిరీక్షించాలి అని అంటే నిరీక్షణకు కర్త అయిన యేసు అందు నీవు నిరీక్షించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు చిన్న పిల్లవాడి వలె మనం నిరీక్షిస్తున్నాం. ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ తండ్రి చేతొంక చూస్తూ ఉంటాడు. ఏ స్వీట్ తెచ్చారా, ఏ హాట్ తెచ్చారా అని చెప్పి ఆ స్వీట్ ఎందే లక్ష్యం ఉంచుతారు, ఆ హాట్ ఎందే లక్ష్యం ఉంచుతాడు. ఈరోజు మనం రక్షింపబడిన బిడ్డలు ఏమి చేస్తున్నామో తెలుసా? ఈ చిన్న పిల్లల చేష్టలు మనం చేస్తున్నాం, ఈ చిన్న పిల్లల ఆలోచన మనం చేస్తున్నాము. ఈ చిన్న పిల్లవాడు ఏ విధంగా నిరీక్షిస్తాడో ఆ నిరీక్షణ మనం చూస్తున్నాము. ఏంటి చిన్న పిల్లవాడు చేసింది నిరీక్షణ అంటే? నాకు ఆరోగ్యం ఈ దేవా అంటున్నావు, నాకు ఆరోగ్యం ఈ దేవా అని నిరీక్షిస్తున్నావు, నాకు కీర్తి ప్రతిష్టలు ఈ దేవా నిరీక్షిస్తున్నావు, నాకు ధనధాన్యాలు ఈ దేవా అని ఏమి చేస్తున్నావు తెలుసా? దేవుని చేతు వంక చూస్తున్నావు, కానీ దేవుని వంక నువ్వు చూడడం లేదు. నువ్వు నిరీక్షించవలసింది ఈ లోక సంబంధించిన ఆశల వైపు కాదు. నీవు నిరీక్షించవలసింది ఈ లోక సంబంధించిన కీర్తి ప్రతిష్టలు ధనధాన్యముల వంక కాదు. నీవు నిరీక్షించవలసింది తండ్రి యందు నిరీక్షించాలి. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త, ప్రేమకు కర్త అయిన ఆ దేవుని యందు నువ్వు నిరీక్షించాలి. హల్లెలూయా. దేని యందు నిరీక్షిస్తున్నావు? అందుకే విశ్వాసము కోసము చెబుతూ, నిరీక్షణ కోసము చెబుతూ, ప్రేమ కోసము చెబుతూ ఆయన మాట్లాడేది ఏమిటో తెలుసా? ఒకప్పుడు నేను ఆరోగ్యం కోసం ప్రార్థన చేశాను, ఒకప్పుడు ఈ కీర్తి ప్రతిష్టల కోసం నేను ప్రాకులు పడ్డాను, ఒకప్పుడు ఈ లోక ధనము కోసము, ఈ లోక కీర్తి ప్రతిష్టలు, ఈ లోక మర్యాదలు, ఈ లోక ధర్మశాస్త్రము కోసం నేను ప్రాకులు పడ్డాను. కానీ ఇప్పుడు నేను పెద్దవాడైనప్పుడు నేను ఏమి చేస్తున్నాను తెలుసా? నా విశ్వాసమునకు కర్త యందు నిరీక్షణ ఉంచుతున్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉంచవలసింది దేని మీద తెలుసా? చంటి పిల్లవాడు తండ్రి చేతులంగా చూసినట్టు కాదు, ఈ హాట్ స్వీట్ కోసము కాదు. నువ్వు చూడవలసింది ఏమిటో తెలుసా? రక్షణకు కర్త, విశ్వాసమునకు కర్త, నిరీక్షణ కర్త వైపు నువ్వు నిరీక్షించాలి. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఎన్ని రకాలు ఆయన మాట్లాడుతున్నారు. తీతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము చదువునాన్న. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. మొట్టమొదటి నిరీక్షణ ఏమిటో తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ. మన పితరులందరూ నిరీక్షించిన నిరీక్షణ ఏమిటనంటే శుభప్రదమైన నిరీక్షణ. యేసయ్య గారు మాట్లాడుతున్నారు ఏమిటనంటే, ఆయన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైన దేవుడు, అతను సమాధానకర్త అయిన దేవుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే మన పితరులందరూ కూడా దేనిని ఎదురు చూశారు, దేని యందు నిరీక్షించారు తెలుసా? యేసయ్య కుమారుడు కోసం ఎదురు చూశారు. అనేక ప్రవచనాలు దేవాతి దేవుడు ఈ పాత నిబంధన గ్రంథంలో పొందుపరిచారు. ఆ దేనికోసము వారి నిరీక్షణ అబ్రహాము మొదలుకొని ఇదిగో మలాకి గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథంలో అందరూ కూడా ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ నిరీక్షణ దేనిని సూచిస్తుంది అంటే దేవుని యొక్క జననము కోసము ఈ నిరీక్షణ సూచిస్తుంది. హల్లెలూయా. అందుకే ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి గాబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు, ఇదిగో మీకు సంతోషకరమైన శుభ వర్తమానము. మీరు నిరీక్షిస్తున్నారు, మీరు కనిపెడుతున్నారు, మీరు ఆశ కలిగి ఉన్నారు. ఆ కుమారుడు రానే వచ్చాడు. హల్లెలూయా. ఆ కుమారుడు శిశుగా వచ్చాడు. ఆ కుమారుడు పేరే ఆలోచనకర్త, ఆ కుమారుడు పేరే ఆశ్చర్యకరమైన దేవుడు, ఆ కుమారుడు పేరే బలమైన దేవుడు, ఆ కుమారుడు పేరే సమాధానకర్త. హల్లెలూయా. పితరులందరూ ఎదురు చూసిన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. దేనికోసము తెలుసా? మమ్మల్ని రక్షించడానికి యేసయ్య వస్తారు, మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విమోచించడానికి ఈ లోకంలో రాబోతున్న మెస్సయ్య కోసము నిరీక్షించిన నిరీక్షణ ఏమిటో తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. ఆ నిరీక్షణ దేనికోసం అయ్యానంటే రక్షణ కోసం. ఈరోజు రక్షింపబడ్డావని అనుకుంటున్నావు, నిజమైన రక్షణ నీలో ఉందా? నిజమైన మారు మనసు నీలో ఉందా? అందరూ తీసుకుంటూ ఉన్నారని చెప్పి మారు మనసు తీసుకుని ఇంకా బ్రతుకు మారడం లేదమ్మా. నువ్వు నిరీక్షించవలసింది మొట్టమొదటి శుభప్రదమైన నిరీక్షణ. రెండవదిగా నిరీక్షణ దేనికోసం నిరీక్షణ అయ్యానంటే, దేవుడు అంటూ ఉన్నారు, నేను వెళ్తూ ఉన్నాను,
మీ మధ్యకు సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నువ్వు రక్షింపబడి నువ్వు బిడ్డవు. రెండవది, నువ్వు పరిశుద్ధాత్మ కోసము నిరీక్షించాలి. పరిశుద్ధాత్మ కోసం నువ్వు కనిపెడుతూ ఉండాలి. నేను రక్షణ పొందాను, నేను బాప్తిసము తీసుకున్నాను, పరలోక రాజ్యము నువ్వే అనుకుంటున్నావు. కాదు, రెండవ నిరీక్షణ కూడా ఉంది. దేని మీద తెలుసా? పరిశుద్ధాత్మ మీద నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. ఈ రెండిటిని కలిపి ఏమంటారంటే శుభప్రదమైన నిరీక్షణ. ఏలియా వెనకాల ఎలీషా పరిగెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ యందు నిరీక్షణ ఉంచాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, నేను వెళుతూ ఉన్నాను, మీరు మేడగదిలో ఉండి కనిపెట్టండి, నిరీక్షించండి, ప్రార్థన చేయండి. దేనికోసము తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ కోసము. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షింపబడి కూడా ఇంకా ఆత్మ పొందుకోలేదేమో తల్లి, సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. నువ్వు నిరీక్షించవలసింది ఒకటి, రక్షకుడు కోసము నువ్వు నిరీక్షించవలసింది. రెండవది, పరిశుద్ధాత్మ కోసము నువ్వు నిరీక్షించాలి. హల్లెలూయా. రెండవ నిరీక్షణ ఏమిటయ్యానంటే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము చదవండి తల్లి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనము చదవండి. ఆ ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుయున్నాము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవ నిరీక్షణ ఏమిటనంటే అంతకన్నా శ్రేష్టమైన నిరీక్షణ. అంటే ఒకటి నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, నువ్వు రక్షణ పొందాలి. రెండవది పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు రక్షణ పొందుకొని ఇంకా నువ్వు నిరీక్షించాలి. దేనికోసమో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ నిరీక్షణను అంటూ ఉన్నారు ఆ యొక్క హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఇది శ్రేష్టమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు ఇప్పుడు నువ్వు? ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు? నా బిడ్డలు దీవించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యం ఇయ్యే. ఇది నీ నిరీక్షణ. ఈ నిరీక్షణ నువ్వు పెట్టుకొని ఇంకా నువ్వు ఉంటూ ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షింపబడ్డావు, ఆత్మను పొందుకున్నావు అంటే నీ అవసరములో ఆయనకు నువ్వు చెప్పవసరం లేదు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ విషయాల కోసం నువ్వు ప్రార్థన చేయవసరం లేదు, అవి జరుగుకుంటా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ ఆశ్చర్య కార్యాలు, ఆ అద్భుత కార్యాలు, ఆ అనారోగ్యము తీసివేసే ఆరోగ్యము, ప్రతిదీ కూడా ఏ సమయానికి దేవుడు నీకు ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు శ్రేష్టమైన నిరీక్షణలోనికి వచ్చినప్పుడు. నువ్వు శ్రేష్టమైన నిరీక్షణకు వచ్చి నువ్వేమి చేస్తావో తెలుసా? ఈ భూలోక సంబంధమైన విషయాల మీద నువ్వు కనిపెట్టవో, నిరీక్షణ ఉంచవో. దేని మీద నిరీక్షణ ఉంచుతావో తెలుసా? రెండవ రాకడ కోసం నిరీక్షణ ఉంచుతావో. దీనిని ఆయన మాట్లాడుతున్నారు, ఇది అతి శ్రేష్టమైన నిరీక్షణ. ఇప్పుడు నేను కలిగి ఉండవలసింది ఏమిటి అనంటే అతి శ్రేష్టమైన నిరీక్షణ కోసం కనిపెట్టాలి. ఈ నిరీక్షణ నేను ఏమి చేస్తాదో తెలుసా? మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ నిరీక్షణ ఏమి చేస్తుందో తెలుసా? యుగములో ఆ తండ్రితో కలిసి ఉండే భాగ్యము ఈ నిరీక్షణ నీకు కలుగజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు? చనిపోతూ మొన్న ఒకడు అంటూ ఉన్నాడు, నేను చనిపోతాను ఎదురుకుండా సిగరెట్ పెట్టి బెట్టరా బాబు అంటూ ఉన్నాడు. నేను చనిపోతే నాకు నువ్వు ప్రాణ స్నేహితుడు కదా, నేను చనిపోతే ఆ మందు బాటలు బెట్టరా, లేకపోతే నీ చుట్టూ నేను తిరుగుతానని మాట్లాడుతున్నాడు ఒక అన్యుడు. దేని మీద నిరీక్షణ ఉంచుతున్నావు నువ్వు? దేని మీద నిరీక్షణ ఉంచగలుగుతున్నావు? దేని మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు? ఇంకా పాప జీవితము కోసం ఇంకా బ్రతకాలని దేవాది దేవుని ఆరోగ్యాన్ని ఎదుగుతున్నావా? ఇంకా కీర్తి ప్రతిష్టలు ఎదుగుతున్నావా? ఇంకా అన్యాయం, అక్రమాన్ని, ధనాన్ని వెతుకుతున్నావేమో. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈరోజు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము దేనికోసం ఉంచాలి? ఆ విశ్వాసం ఏమిటో తెలుసా? నీకు నిరీక్షణగా మారాలి. ఏ నిరీక్షణ తెలుసా? దేవుని యందు నిరీక్షించగలిగా ఉండాలి. హల్లెలూయా. రెండవ రాకడ కోసం నా యేసయ్య మరలా వస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఉండవలసిన వాడను కాదు, నేను ఇక్కడ ఉండవలసిన దానను కాదు, నేను మధ్యాకాశాన ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను యెరూషలేము పట్టణంలో ఉండాలి, నేను యుగయుగముల కాలంలో ఆయనతో నివసించాలని నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ రెండవదిగా అతి శ్రేష్టమైన నిరీక్షణ. హల్లెలూయా. ఈ విధముగా నిరీక్షణను ఉంచాలి, ఈ విధముగా నిరీక్షణ ఉంచాలి. చూడండి తల్లి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి తల్లి. అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికిచుండవలనని బోధించుచున్నది. ఈ విధముగా నిరీక్షించాలి, ఈ విధంగా ఎదురు చూడాలనంటే ఆయన అంటూ ఉన్నారు ఏమిటనంటే స్వస్థ బుద్ధితోనూ, రెండవదిగా నీతితోనూ, మూడవదిగా భక్తితోనూ నువ్వు నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. ఈ మూడు మన జీవితంలో ఉన్నాయా? అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూడాలి. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దేనికోసం ఎదురు చూడాలో తెలుసా? మన రక్షకుడైన యేసు యొక్క మహిమ ప్రత్యక్షత కోసము నువ్వు నిరీక్షించాలి, ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూసేటప్పుడు నీ జీవితంలో ఏమి ఉండాలి? ఒకటి ఏమి ఉండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. రెండవదిగా నీతి అనేది ఉండాలి. మూడవదిగా భక్తి కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉండి నీవు యేసయ్య ప్రత్యక్ష కోసము ఎదురు చూడడమే నిరీక్షణ కలిగి ఉండడం. హల్లెలూయా. ఏ నిరీక్షణ చూపుతున్నావు? నీతి లేకుండా రెండు ప్రభువా అని పాటలు పాడుతున్నాం. భక్తి లేకుండా, సరైన భక్తి లేకుండా వ్యర్థమైన భక్తిని పెట్టుకొని, కపటమైన భక్తిని పెట్టుకొని రండి యేసయ్యా నన్ను తీసుకుని వెళ్ళిపోండి యేసయ్యా అని చేస్తున్నావు ప్రార్థన. ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధముగా నిరీక్షించాలనంటే ఒకటి, నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నీ బుద్ధిలో మార్పులనే ఉండకూడదు. ఆదివారం ఒక బుద్ధి, మిగతా 6 రోజులు ఒక బుద్ధి కాదు. నీ బుద్ధిలో మార్పు ఉండకూడదు. నీ బుద్ధి ఏ విధముగా ఉండాలో తెలుసా? మారిన బుద్ధి ఉండాలి. హల్లెలూయా. స్వస్థపరచబడిన ఆ స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి నీ జీవితంలో ఉండాలి. రెండవదిగా నీతి అనేది నీ జీవితంలో ఉండాలి. మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు భక్తి జీవితము కలిగి ఉండి ఆయన మహిమ ప్రత్యక్ష కోసము నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం? దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాము తల్లి? షిమ్యోను అనే అతను వృద్ధాప్యములో ఉండి లూకాసు సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు షిమ్యోనుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు ప్రత్యక్షతను ఇచ్చిన తర్వాత కానీ నీవు మరణము నందవో, నీకు మరణము రాదు. దేవాతి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు షిమ్యోను. ఏ విధంగా తెలుసా? స్వస్థ బుద్ధి కలిగి, నీతిని కలిగి, భక్తిని చేస్తూ యేసయ్య కోసం ఎదురు చూశాడు. హల్లెలూయా. బాల యేసయ్య వచ్చిన తర్వాత బాల యేసుని ఎత్తుకొని షిమ్యోను మాట్లాడుతున్నాడు, అయ్యా ఇందాక చాలు, నన్ను నీవు తీసివేసుకో. ఏ బుద్ధితో నువ్వు ఎదురు చూస్తున్నావు? రెండవదిగా ఇంకా ఏ విధముగా నిరీక్షణ ఉంచాలి, ఇంకా ఏ విధముగా మహిమ ప్రత్యక్ష కోసం మనం ఎదురు చూడాలి అనంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము చదవండి తల్లి. 5వ అధ్యాయం 5వ వచనము చదవండి. ఏలయనగా మనకు విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఆత్మ ద్వారా ఎదురు చూడాలి. రెండవదిగా ఏ విధముగా నువ్వు ఎదురు చూడాలి తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షించాలంటే నువ్వేమి పొందుకోవాలో తెలుసా? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకుండా నువ్వు ఎదురు చూడలేవు. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి లేకుండా నువ్వు ఎదురు చూడలేవు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకుండా నువ్వు ఎదురు చూడలేవు తల్లి. నీ నిరీక్షణ వ్యర్థమైపోతుంది.
ఈరోజు ఎందుకు మరణాలు ఏలుబడి చేస్తున్నాయి, ఎందుకు చనిపోతున్నారంటే సరైన నిరీక్షణ లేక. చిన్న ఆపద వచ్చినప్పుడు రక్షింపబడి బిడ్డలు చనిపోతూ ఉన్నారు. చిన్న కష్టం వచ్చినప్పుడు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న నింద వచ్చినప్పుడు సంఘమునకు దూరంగా వెళ్ళిపోతున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? సరైన భక్తిని జీవితంలో ఉండడం లేదు, సరైన నీతిని జీవితంలో ఉండడం లేదు, సరైన స్వస్థ బుద్ధి, సరైన నిరీక్షణ ఆత్మను పొందుకొని సంఘములో నిలబడకుండా నిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నిరీక్షణ కర్త అయిన దేవాతి దేవుని నిరీక్షణ ఉంచడం లేదు. కాబట్టి ఈరోజు మరణాలు ఎక్కువైపోతున్నాయి ఆత్మీయ జీవితంలో. నువ్వు రక్షింపబడ్డావనంటే, నీతిమంతుడిగా తీర్చబడ్డావనంటే, నీ బుద్ధి మారిందనంటే, నీ పరిశుద్ధాత్మను పొందుకున్నావనంటే నువ్వు దేనికోసం ఎదురు చూడాలి తెలుసా? రెండవ రాకడ కోసం, మహిమ ప్రత్యక్షత కోసం నువ్వు ఎదురు చూడాలి. దేనికోసం మనం ఎదురు చూస్తున్నామో తల్లి? దేవాతి దేవుడు అంటున్నారు, నోవాహుని అంటున్నాడు, నోవాహు నీవు నీతిపరుడువు, నిందారహితుడువు, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావయ్యా, నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నావు, నీతిపరుడుగా ఉన్నావయ్యా, ఇదిగో సరైన భక్తులు నువ్వు కనబడుతున్నావు. కాబట్టి నువ్వేమి చేయాలో తెలుసా? రక్షణ వాడను సిద్ధము చేసుకో. హల్లెలూయా. అతని నిరీక్షణ అంతా దేని మీద తెలుసా? రక్షణ వాడను కట్టుకోవాలి. అతని నిరీక్షణ అంతా ఏమిటో తెలుసా? ఇదిగో బయటకి వెళ్ళిపోయాలి, ఇదిగో లోపలికి వెళ్ళిపోయాలి. అతని నిరీక్షణ అంతా ఏమని తెలుసా? నేను, నా కుటుంబము, నా బిడ్డలందరూ కూడా వాడలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. ఇదిగో యేసయ్య మాట ఇచ్చాడు. ఇదిగో తూములు తెరుస్తున్నాడు, 40 దినాలు ఆగకుండా వర్షం వస్తుంది. ఆ వర్షములో నా వాడ తెలుతుంది. హల్లెలూయా. నేను రక్షింపబడతాను. నిరీక్షణ. దీని మీద నేను నిరీక్షించుతున్నావు. దీని మీద నిరీక్షించుతున్నావు తల్లి. లోతంట సొదొమ గొమొర్రాలో ఉండి తన నీతిని కాపాడుకుంటూ వచ్చాడట. అతని నిరీక్షణ ఏమిటో తెలుసా? ఈ సొదొమ గొమొర్రాలో నేను బంధింపబడిపోయాను, కానీ దేవాతి దేవుడు నా కోసం వస్తాడు. నిరీక్షణ. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అనుదినము కూడా తన మనసును నొప్పించుకుంటూ నీతిని కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అతని నిరీక్షణ ఏమిటో తెలుసా? ఈ సొదొమ గొమొర్రాలోంచి దేవాతి దేవుడు నన్ను రక్షిస్తాడు. దేవాతి దేవుడు వచ్చాడు, సొదొమ గొమొర్రాలోంచి బయటికి నడిపించాడు. హల్లెలూయా. నీ నిరీక్షణ దీని మీద ఉన్నది తల్లి. నిజమైన నిరీక్షణ ఉంచగలుగుతున్నావా? నిరీక్షణ అంటే ఏమిటనంటే, రెండవ రాకడ ప్రత్యక్ష కోసం ఎదురు చూడడమే. మొట్టమొదటి శుభప్రదమైన నిరీక్షణ నా జీవితంలో నెరవేరబడిపోయింది. రెండవదిగా అతి శ్రేష్టమైన నిరీక్షణ కోసం నువ్వు ఎదురు చూడాలి. అతి శ్రేష్టమైన నిరీక్షణ కోసం నువ్వు ఎదురు చూడాలంటే నీలో కలిగి ఉండవలసింది ఏమిటైనంటే, ఒకటి ఈ యొక్క స్వస్థ బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా నీతిని కలిగి ఉండాలి. మూడవదిగా నువ్వు సరి అయిన భక్తిని చేస్తూ ఉండాలి. భక్తి అంటే ఏమిటో తెలుసా? ఇహో లోక మాలిన్యమును అంటకుండా తనకు తను కాపాడుకోవడమే నిజమైన భక్తి. హల్లెలూయా. ఈ భక్తిలో నువ్వు కొనసాగిస్తూ పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూడడమే సరైన నిరీక్షణ. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదమో, నువ్వు ఆశించబడింది నీకు దొరకదో. ఇంకా పరిశుద్ధాత్మను తో నింపబడలేదమో, పరిశుద్ధాత్మ శక్తిని దినదినము అనుభవించడం లేదమో, దినదినము పరిశుద్ధాత్మ కోసము ఎదురు చూడడం లేదమో, నిరీక్షణ వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. నువ్వు నిరీక్షిస్తున్నావు, మంచిదే. నిన్ను రెండవ రాకడికి వెళ్ళిపోతాను అంటున్నావు, మంచిదే. నీలో నీతి ఉన్నది, స్వస్థ బుద్ధి ఉన్నది, భక్తి చేస్తున్నావు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ నిరీక్షణ వ్యర్థమైపోతుంది తలై. అందుకే అని అంటున్నారు, నిరీక్షణ ఏ విధముగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధముగా నిరీక్షిస్తే ఏమి జరుగుతుంది అని అంటే, 5 ధన్యతలు చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనము చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. ఏమి జరిగిందయ్యానంటే, మోషేకి వ్యతిరేకముగా, బలిపీఠము వ్యతిరేకముగా కొంతమంది ఏర్పడ్డారు. ఎవరైనంటే కోరహు, అబీరాము, దాతానులు. ఏర్పడిన కారణముగా వారిని దేవాతి దేవుడు ఏమి చేశాడంటే ఉగ్రత పాలు చేశాడు. ఏ విధముగా అయ్యానంటే, వారు ఏ విధముగా అయితే గుంపు ఏర్పడ్డారో ఆ వ్యతిరేకమైన గుంపును ప్రాణముతో ఉండగానే ఆ భూమి నెరవేర్చి
మింగివేసింది. అటువంటి సమయంలో ఈ కోరహు కుమారులు ఏమి చేస్తున్నారంటే, మా తండ్రితో మేము ఉంటే రక్షింపబడలేం, ఇదిగో మా పితరులతో మేము ఉంటే రక్షింపబడలేం, మోషేకి వ్యతిరేకంగా ఉంటే మేము రక్షింపబడలేం, మందసమునకు వ్యతిరేకంగా ఉంటే మేము రక్షింపబడలేము, మేము నశించిపోతాము, ఆ శాపము మా మీదకు వస్తుంది, ఆ ఉగ్రత మా మీదకు వస్తుంది, ప్రాణములతోనే పాతాళంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి వారు ఆలోచించుకున్నది ఏమిటో తెలుసా? నా ప్రాణమా నీవు ఎందుకు తొందరపడుతున్నావు? నా ప్రాణమా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఇదిగో నీ ఎదురుగుండా మందసం అనేది ఒకటి ఉంది, నీ ఎదురుకుండా బలిపీఠం ఒకటి ఉంది, నీ ఎదురుకుండా మందిరము ఒకటి ఉంది. నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ నువ్వు దాకో, చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ కోరహు కుమారులు ఏమి చేశారో తెలుసా? వ్యతిరేకంగా ఏర్పడిన గుంపులోంచి బయటికి వచ్చారు, ఆ సమాజంలోంచి బయటికి వచ్చారు, ఆ శాపం నుంచి బయటికి వచ్చారు. ఏమి చేస్తున్నారో తెలుసా? పరిగెట్టుకుంటూ 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 ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? దేవుని మందసమును పట్టుకుని ఎలబడుతున్నారు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. అప్పుడు దేవాతి దేవుడు వారిని రక్షించాడు. తల్లి, వారి నిరీక్షణ ఏమిటో తెలుసా? నా శక్తి అనుకోలేదు, నా పితరుల శక్తి అనుకోలేదు, మా నీతి అనుకోలేదు, మా ప్రార్థన అనుకోలేదు, మా యొక్క బలిపీఠం అనుకోలేదు. అయ్యా, మా నిరీక్షణ అంతా నీ బలిపీఠము బాబు, మా నిరీక్షణ అంతా ఇదిగో నీ పరిశుద్ధతయ్యా, మా నిరీక్షణ అంతా నీవే ప్రభువా అని వారు మందిరములోనికి వెళ్ళి రక్షింపబడ్డారు. హల్లెలూయా. నీవు నిరీక్షింపబడితే నువ్వు రక్షింపబడతావు. అందుకే వారు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావో, నాలో నువ్వేలా తొందరపడుతున్నావో, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. నిరీక్షణ ఉంచారు కాబట్టి వారు రక్షింపబడ్డారు. నువ్వు నేను అనుకుంటున్నాము, బాప్తిసము తీసుకున్నాను, నేను రక్షింపబడిపోయాను, ఇదిగో నాకు స్థలము సిద్ధపాటు అయిపోయింది అనుకుంటున్నావు. లేదు తల్లి, లేదు. నువ్వు అంతము వరకు నిరీక్షణతో కాపాడుకుంటానే నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. కోరహు కుమారులు రక్షింపబడడానికి గల కారణం వారి పితరులను నమ్ముకోలేదు, వారి యొక్క శక్తిని నమ్ముకోలేదు, వారి బలాన్ని నమ్ముకోలేదు. ఎవరిని నమ్ముకున్నారు తెలుసా? దేవుని మందిరమును, దేవుని బలిపీఠను నమ్ముకున్నారు, రక్షింపబడ్డారు. రెండవదిగా మనము చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చదవండి తల్లి. ఆయన ఇచ్చి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను తప్పించినని ఆయన యందు నిరీక్షణ గలవారయున్నాము. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఏమి చేస్తాడో తెలుసా? నీకు కలిగిన అపాయముల నుండి ఆయన తప్పిస్తాడు. నీవు నిరీక్షణ ఉంచితే మాత్రమే. నువ్వు తెల్లారితో చేసే ప్రార్థన ఏమిటో తెలుసా? నన్ను రక్షించు నాయనా, నన్ను కాపాడు, నాకు నీ మీద నిందలకు వస్తున్నాయా, ఆరోగ్యము బాగలేదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు. కానీ ఒక్కొక్కప్పుడు ఎదటి వ్యక్తి మాటలు కూడా నీవు వింటున్నావు, అవిశ్వాసమైన మాటలు కూడా వింటున్నావు. అంటే 2 రకములుగా నువ్వు నిరీక్షిస్తున్నావు. అవి 2 రకాలుగా నిరీక్షిస్తే దేవుడు నిన్ను తప్పించలేడు. నీకు ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీరు వస్తాయి, వేదనలు వస్తాయి, కానీ నీ నిరీక్షణ అంతా దేవుని యందు నిరీక్షించాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ నిరీక్షణ అంతా నిరీక్షణ కత్తి మీద ఉంచితే నీకు కలిగిన ఆ శ్రమల నుంచి ఆయన తప్పిస్తాడు. యోసేపు చిన్నతనములోనే దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ అతని జీవితంలో అన్నీ శ్రమలే వచ్చాయి, అన్ని కష్టాలు వచ్చాయి, అన్ని నిందలు వచ్చాయి. అందరూ అంటూ ఉన్నారు కదా, నువ్వు పోతీఫరు భార్యతో తప్పు చేసావు కాబట్టి ఈ చెరసాలలోనికి వచ్చావు. నిందలు వేస్తూ ఉన్నారు, సూటిపోటు మాటలు అంటూ ఉన్నారు, రకరకాల వేధిస్తూ ఉన్నారు. అందరూ నువ్వు దుర్మార్గుడు అంటూ ఉన్నారు. కానీ యోసేపు నిరీక్షణ ఏమిటో తెలుసా? దర్శనము గురించి నిలబడిపోయాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు చూపించిన దేవాది దేవుడు దర్శనము నెరవేరుతుంది. నేను ఆయన యందు నిరీక్షించుతున్నాను. నా శక్తిని నేను నమ్ముకోవడం లేదు, నా బలం నేను నమ్ముకోవడం లేదు, నా పలుకుబడి నేను నమ్ముకోవడం లేదయ్యా. ఇదిగో నీ యందే నేను నిరీక్షించుచున్నాను. అతనుకు కలిగిన ఆపదలన్నిటిలోంచి తప్పించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపును. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిరీక్షించాలి. దేవుని యందు నిరీక్షించితే మొదట నువ్వు రక్షింపబడతావు.
రెండవదిగా దేవుని యందు నిరీక్షిస్తే, రెండవదిగా నీకు కలిగిన ఆపద నుంచి, శ్రమల నుంచి, కన్నిటి నుంచి, అన్నిటి నుంచి కూడా ఆయన తప్పించే దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 3వ 40 చదువుకుందాము తల్లి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు నిరీక్షించిన వారంట ఏమి పొందుతారు? నూతన బలాన్ని పొందుతారు. ఒకరోజు అక్క వాళ్ళు ఆ రాంచీ నుంచి వస్తూ ఉన్నారు, మన ఆంధ్ర వస్తూ ఉన్నారు. నేను చాలా తొందరగా వెళ్ళాను. అక్కల్ని ఎక్కడ మిస్ అయిపోతానా? ఆ ట్రైన్ దిగిన వెంటనే అక్కనే నేను చూడాలి, వారిని కారులో ఎక్కించుకోవాలని చెప్పి ఎంతగానో నిరీక్షించి వారి కోసం ఎదురు చూస్తూ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ అనౌన్స్మెంట్ విన్నాను. ఏమిటనంటే, ఇంకొక గంట లేటుగా ట్రైన్ రాబోతూ ఉంది. వెంటనే ఎంతవరకు నిరీక్షించానో అంత బలహీనమైపోతూ వచ్చాను. గంట అయిపోయింది, చూశాను, మరలా అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమిటో తెలుసా? ఇంకొక అరగంట లేటు. అక్కకి వాళ్ళకి ఫోన్ చేశాను. వారంటూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ట్రైన్స్ అన్నీ జామ్ అయిపోయినాయి కాబట్టి ఇదిగో మేము రావడానికి ఇంకా లేట్ అవుతుంది అని వారు మాట్లాడారు. అంటే అక్కడ నేను బలము పొందుకోలేదు, ఇంకా నేను నీరసమైపోతూ, ఇంకా బలహీనమైపోతూ, ఇంకా వస్తారా నా శరీర బలహీనతలోనికి, ఇంకా ఆత్మ బలహీనతలోనికి నేను ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను. అంటే ఒక మనిషి కోసం ఎదురు చూస్తే నువ్వు బలహీన పడతావు. ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తే నువ్వు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతావు. కానీ దేవుడు అంటున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పక్షిరాజు ఏ విధముగా పైకి ఎగురుతుందో, నీ భక్తిలో పైకి ఎగురుతావు, నీ ప్రార్థనలో పైకి ఎగురుతావు, నీ ఆత్మలో పైకి, నీ విశ్వాసంలో పైకి, నీ నిరీక్షణలో పైకి, నీ ప్రేమలో పైకి ఎగురుతుంటావు, వస్తావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని యందు నిరీక్షించినప్పుడు మాత్రమే. మనుషుల యందు, నీ శక్తి యందు, నీ బలం యందు నిరీక్షిస్తే బలహీనమైపోతావు సహోదరుడా. నువ్వు నిరంతరము బలము పొందుకోవాలనంటే లేఖనము సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు, ఆగిపోరు, వారి భక్తిలో పైకి ఎగురుతూ ఉంటారు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, నీవు దేవుని యందు నిరీక్షిస్తే నువ్వు ఇంకా పైకి ఎగురుతావు. హల్లెలూయా. మనుషుల మాట యందు నిరీక్షిస్తే బలహీనమైపోతావు. ఈరోజు సంఘాలలో కనబడేది అదే. ప్రార్థనలోంచి దిగజారిపోతూ ఉన్నారు, భక్తిలోంచి దిగజారిపోతున్నారు. నువ్వు ఎవరు మాటలు యందు లక్ష్యం ఉంచుతున్నావు? కిందకు పడిపోవడానికి. అనేక నిందలు నా మీదకు వచ్చాయి. నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. నేను ఒకటే అనుకుంటున్నాను, అయ్యా నేను మనుషులు సేవ చేయడానికి రాలేదు, నీ సేవ చేయడానికి నేను వచ్చాను. హల్లెలూయా. మనుషుల మెప్పు కోసం నేను రాలేదు, మనుషులు మెచ్చుకుంటారని నేను రాలేదు, మహిమతో నువ్వు నన్ను కప్పుతావని నేను వచ్చానయ్యా. నీ కోసము నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు ఎదురు చూడు, దేవుని యందు ఎదురు చూడు. దేవుని యందు ఎదురు చూస్తే నూతన బలము పొందుకొని పైకి ఎగురుతావు. హల్లెలూయా. నువ్వు అలిసిపోవు నీ భక్తిలో, సొలిసిపోవు నీ భక్తిలో, నువ్వు నడుస్తూ ఉంటావు, నువ్వు పరిగెడుతూ ఉంటావు. హల్లెలూయా. దావీదు అలసిపోలేదు తల్లి. దావీదును తండ్రులు నిందించారు చిన్నప్పుడే. వీడు ఇక్కడ ఉండడానికి వీలులేదు, వీరు దూరంగా ఎడారిలో ఉండాలి, గొర్రెలను మేపుకోవడానికి పంపించి వేశారు. కానీ అతను నిరీక్షణ ఏమిటో తెలుసా? ఒక్కసారి చూడండి తల్లి. అతను నిరీక్షణ కీర్తనల గ్రంథము 71 చదవండి తల్లి. నా ప్రభువా, యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. హల్లెలూయా. దావీదు అంత గొప్పవాడిగా ఉండడానికి, బలమైన దుర్గముగా ఉండడానికి, ఇదిగో 12 గోత్రములను పరిపాలించడానికి, ఒక చక్రవర్తిగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? బాల్యము నుంచి కూడా నిరీక్షణ యెహోవా యందు ఉంచాడు. హల్లెలూయా. అనేక నిందలు వచ్చాయి, అనేక ఆపదలు వచ్చాయి. సౌలు మహారాజు తరుముతూ ఉన్నాడు, కానీ అతని నిరీక్షణ ఎవరి మీద తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచాడు.
అతను నిరీక్షణ ఉంచడం వల్ల ఏమి జరిగిందో తెలుసా? గొర్రెల దొడ్డిలో ఉన్న అతను బలము దినదినము బలము పొందుకొని దినదినము శక్తి పొందుకొని సౌలు మహారాజు దగ్గరికి ఏ విధముగా వచ్చాడు తెలుసా? ఒక ఆయుధములను మోసేవాడిగా వచ్చాడు, తర్వాత యుద్ధము చేసే వీరుడిగా వచ్చాడు, తర్వాత ఆ యొక్క సైన్య అధిపతిగా వచ్చాడు, తర్వాత సింహాసనము ఎక్కాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గల కారణం ఏమిటో తెలుసా? యెహోవా యందు నిరీక్షించాడు. ఒకనొక సమయంలో ఫిలిస్తీన్లను చంపడానికి, గొలియాతును చంపడానికి అందరూ వెనకకు పరిగెడుతున్నాడు. కానీ ఆ యొక్క గొలియాతును చంపడానికి దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవా యందు నిరీక్షించాను. హల్లెలూయా. వాడు ఎంతటి వాడు, రక్షణ లేనివాడు, సున్నత లేనివాడు, ఎంతటి వాడు ఆ యొక్క దేవాది దేవుని పక్షాన నిరీక్షించాడు కాబట్టి గొలియాతును చంపగలిగాడు. హల్లెలూయా. ఎక్కడి వరకు ఎదిగాడో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను దావీదు కుమారుడును. ఎంతవరకు ఎదిగాడో తెలుసా? ఎదుగుతూ ఏ విధముగా వెళ్ళిపోయాడో తెలుసా? అలయక సొలయక దావీదు కుమారుడిగా ఎదిగిపోయాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తిలో దేని యందు నిరీక్షిస్తున్నావు? మనుషుల మాట యందు నిరీక్షిస్తున్నావా? నీ తల్లిదండ్రుల యందు నిరీక్షిస్తున్నావా? లేదా దేవాది దేవుని యందు నిరీక్షిస్తున్నావా? ఆపదలు వస్తాయి, రావని చెప్పలేదు లేఖనం. నిందలు వస్తాయి, రావని చెప్పలేదు లేఖనము. నీకు అపనిందలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీకు కన్నీరు వస్తాయి, నువ్వు శ్రమలు వస్తాయి. ఎందుకు తెలుసా? నువ్వు నిరీక్షిస్తున్నావు కాబట్టి వస్తాయి. అనుదినము కూడా నువ్వు నూతన బలము పొందుకున్నావు కాబట్టి వస్తాయి. కానీ నీ నిరీక్షణ లోకం యందు కాదు, నీ నిరీక్షణ మనుషుల యందు కాదు, నీ నిరీక్షణ దేవుని యందు ఉండాలి. హల్లెలూయా. నీవు నిరీక్షణ ఉంచితే మొట్టమొదటి రక్షణ పొందుతావు, రెండవదిగా అపాయాల నుంచి తప్పింపబడతావు, మూడవదిగా నూతన బలము పొందుకుంటావు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం చూడండి తల్లి. 4వదిగా ఏమిటయ్యానంటే ఆయన యందు నిరీక్షించితే మనకు కలిగే ధన్యత ఆయన మాట్లాడుతున్నారు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. 4వదిగా నేనేమి చేస్తాడో తెలుసా? ఆయనే నీ ఇల్లుగా మార్చేస్తాడు ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన యందు నిరీక్షించుతున్నావు కాబట్టి. నిరీక్షణ కర్త అయిన దేవాతి దేవుడు, నిరీక్షణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండడానికి, సింహాసనంలో ఉండడానికి ఇష్టపడడు, నీలోనికి రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నీ ఇంటిలోనికి వచ్చేస్తాడు ఆయన. అదే ఆయన అంటూ ఉన్నారు. నువ్వు నిరీక్షిస్తే 4వదిగా ఆయనే నీ ఇల్లుగా మార్చేస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు రకరకాల ఇల్లు కట్టుకుంటున్నావు, మంచిదే, దేవుడు సంఘాన్ని దీవించాడు, ఈ ఇల్లు ఇక్కడితోనే ఆగిపోద్ది. అసలైన ఇల్లు ఏమిటో తెలుసా? నీ ఆత్మీయ జీవితము. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం అని అంటూ ఉన్నారు. ఏమిటంటే ఒక్కసారి మనం చూసినట్లయితే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అయిపోతాం. హల్లెలూయా. నీవు ఆయన ఇల్లుగా మారిపోతావు. ఎప్పుడు తెలుసా? ధైర్యముగా తుదమట్టుకు నిరీక్షణను గట్టిగా పట్టుకున్నావు అనుకో, శ్రమల్లో ఆయనే నువ్వు ఇల్లుగా మారిపోతావు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాము తల్లి? ఆయన ఇల్లుగా మనం ఉంటూ ఉన్నామా? నిరీక్షణ కర్త అయిన ఆ దేవాతి దేవునికి ఇల్లుగా మనం మారిపోతున్నామా తల్లి? ఎవరు మారిపోయారో తెలుసా? మొదట మోషేని జ్ఞాపకం చేస్తున్నాడు, రెండవగా దేవుని యొక్క కుమారుని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ విధముగా నీవు కూడా ఇల్లుగా మారిపోవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు తల్లి. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? ఆయన ఇల్లుగా మారుతున్నామా? ఆయన ఇల్లుగా ఎప్పుడు మారుతామనంటే, 1 వాక్యము నీలో ఉన్నప్పుడు, 2 పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, 3వదిగా అంతము వరకు ధైర్యంగా నిరీక్షణతో ఉన్నప్పుడు ఆయన ఇల్లుగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. నిరీక్షణ లేకపోతే ఆయన ఇల్లుగా నువ్వు మారలేవు. ఈరోజు నిరీక్షణ విడిచిపెడుతున్నాం, ఆశను విడిచిపెడుతున్నాం, రకరకాల ఆశలు మనము కలిగి ఉంటున్నాము తల్లి.
నువ్వు కలిగి ఉండవలసిన నిరీక్షణ అంతము వరకు పట్టుకుంటే, నాలుగవది అంటున్నారు, మీరే నా ఇల్లు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మొట్టమొదటి నిరీక్షణ ఉంచితే నువ్వు రక్షణ పొందుతావు. రెండవదిగా ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఆపద నుంచి నువ్వు తప్పింపబడతావు. మూడవదిగా ఆయన యందు నిరీక్షణ ఉంచితే నీవు బలమును, శక్తిని పొందుకుంటావు. నాలుగవదిగా ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఆయన అంటూ ఉన్నారు, మీరే నా ఇల్లును మాట్లాడుతున్నారు. తలే నా ఐదవదిగా చూసి మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనివ్వదు. నిరీక్షణ అంటే చివరిదిగా నిన్ను సిగ్గుపరచనివ్వదు. నేను గృహం కట్టుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తుల్ని ధనమును అడిగాను, వారి మీద ఆశ పెట్టుకున్నాను. కానీ చివరికి వచ్చేటప్పటికి రకరకాల మాటను వారు తప్పారు. నేను అక్కడ సిగ్గుపడ్డాను. అయ్యో, డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వలేకపోయారు, ఈ గృహాన్ని ఎలా కట్టనని చెప్పి వారి యందు ఆశపడి, వారి యందు నిరీక్షించి ఎదురు చూసి నేను సిగ్గుపడ్డాను. సిగ్గు తెచ్చుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తే దేవాది దేవుడు ద్వారములు తెరిచారు. హల్లెలూయా. ద్వారములు తెరిచారు. ఈరోజు మనుషులు నమ్ముకుంటే నువ్వు సిగ్గుపడతావు, కానీ నీ రక్షణ కర్తవైన దేవాది దేవుని నమ్ముకుంటే ఎన్నడూ నువ్వు సిగ్గుపడవు. హల్లెలూయా. ఆయన నేను సిగ్గుపరచనివ్వడు తల్లి. ఆయన నేను తల ఎత్తుకునే విధముగా ఉంటాడు. బుద్ధిగల కన్యకులు 10 మంది ఉన్నారు, కానీ 5 మంది దేవాతి దేవునితో లోపలికి వెళ్ళిపోయారు. ఇంకొక 5 మంది బయట ఉండి అంటూ ఉన్నారు, అయ్యా తలుపు తీయ్యా, అయ్యా తలుపు తీయి, మేము కన్యకలమే, మేము రక్షింపబడ్డామయ్యా, నీ యందు నిరీక్షించామయ్యా, మేము రక్షణ పొందామయ్యా, మేము ఆపదల నుంచి తప్పించుకున్నామయ్యా, ఇదిగో మేము నూతన బలాన్ని పొందుకున్నామయ్యా, నీ ఇల్లుగా కట్టబడ్డామయ్యా. కానీ వారి జీవితంలో సిగ్గు వచ్చింది. దేవుడు అంటూ ఉన్నారు, మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. మీరు రక్షణ పొందిన, ఈ అపాయం నుంచి తప్పింపబడ్డా, ఇదిగో నూతన బలము పొందుకున్న, మీరు ఇల్లుగా కట్టబడిన, మీకు అంతం వరకు నిరీక్షణ లేదు కాబట్టి, అంతం వరకు వేచి చుండే అనుభవం మీలో లేదు కాబట్టి, అంతం వరకు కనిపెట్టే అనుభవం మీలో లేదు కాబట్టి మీరెవరో నాకు తెలీదు. 5 సిగ్గుపడిపోయారు తల్లి. అంటే నీవు అంతము వరకు నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. అంతము వరకు 5 నిరీక్షణ గట్టిగా పట్టుకున్నారు. ఏమిటి నిరీక్షణ తెలుసా? దేవుని స్వరము వినబడుతుంది, ఇదిగో రాబోతూ ఉన్నాడు, ఆయన స్వరము వినాలని చెప్పి 5 కూడా నిరీక్షణ ఉంచారు. హల్లెలూయా. మిగతా 5 కూడా దేని యందు నిరీక్షించారో ఒకసారి చూడండి తల్లి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనం చదవండి తల్లి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ఎవరి మీద నిరీక్షించారు? మిగతా 5 ఎవరి మీద నిరీక్షించారు? దేవుని స్వరం మీద నిరీక్షించలేదు వీళ్ళు. చూద్దాంలే, దేవుడు వస్తానన్నాడు కదా, వస్తాడా చూద్దాం, ఈ యొక్క నూనె అయిపోయినప్పుడు చూద్దాం, ఇంకా మేము వెలుగుతూ ఉన్నాము కదా చూద్దాం, ఇంకా దేవుని స్వరం రాలేదు కదా, ఇంకా తలుపు తొట్టలేదు కదా, ఇంకా చూద్దాం. దేని మీద నిరీక్షణ తెలుసా? కొన్ని వ్యక్తుల మీద నిరీక్షణ. అమ్మేవాడు ఒకడు ఉన్నాడు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీరు ఏమి చేస్తున్నారు తెలుసా? మా దగ్గర ధనము ఉంది కాబట్టి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, అమ్మేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఆ అమ్మేవాడు యందు వీరు నిరీక్షణ ఉంచారు. వీరు కొనుక్కునేడానికి నిరీక్షణ ఉంచారు. వీరు దేవుని స్వరమందు నిరీక్షణ ఉంచలేదు. ఈరోజు దేవత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందవు, మంచిదే. ఆపదల నుంచి నువ్వు తప్పించబడుతున్నావు, మంచిదే. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని దినదినము బలము పొందుకుంటున్నావు, మంచిదే. ఆయన ఇల్లుగా కట్టబడ్డావు, ఒక 10 మంది కన్యకలుగా నువ్వు కట్టబడ్డావు, సంఘములో ఉన్నావు, మంచిదే. కానీ అంతం వరకు ఆయన యందు నిరీక్షణ ఉంచకపోతే సిగ్గుపడిపోతావు. ఆయన యందు నిరీక్షణ ఉంచకపోతే అంతము వరకు నీ రక్షణ చేత పట్టుకొని, అంతము వరకు పరిశుద్ధాత్మలో దినదినము కూడా అభివృద్ధి చెందుతూ, దినదినము కూడా శక్తిని పొందుకుంటూ, నూతన బలము పొందుకుంటూ, ఆయన మాట యందు నిరీక్షణ ఉంచకపోతే సిగ్గుపడతావు. ఈరోజు సిగ్గుపడే 5 కన్యకల వలె ఉన్నావా? లేదా నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండి 5 కన్యకల వలె ఆయనతో వెళ్ళిపోవడానికి నేను నిరీక్షణ ఉంచుతున్నావా తల్లి?
అందుకే కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రికలో 13వ వచనంలో మాట్లాడుతున్నారు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ అంతము వరకు నిలిచి ఉండాలి. తల్లి, నిలిచి ఉన్నాయి నీ జీవితంలో. నిరీక్షణ అనేది నిలిచి ఉంటుందా? నువ్వు నిరీక్షణ అనేది ఈ లోక విషయాల్లో నిరీక్షణ ఉంచుతున్నావేమో అది వ్యర్థం. నీవు నిరీక్షించవలసింది ఏమిటో తెలుసా? నిరీక్షణ కర్త అయిన, మహిమా స్వరూపి అయిన ఆయన మరలా రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన యందు నిరీక్షణ ఉంచితే నీలో నాలో జరిగేది ఏమిటైనంటే, 1 నువ్వు రక్షింపబడతావు, 2వదిగా నీవు అపాయముల నుంచి, నీకు కలిగి వచ్చే ఆ శోధనలన్నిటి నుంచి దేవాది దేవుడు తప్పిస్తాడు. 3వదిగా నూతన బలాన్ని పొందుకుంటావు. 4వదిగా ఆయన ఇల్లుగా కట్టబడతావు. ఆయన ఇల్లుగా కట్టబడినప్పుడు నువ్వు ఇంకా నిరీక్షణ తొదమట్టుకు గట్టిగా పట్టుకుంటే, నువ్వు ధైర్యం కలిగి ఉంటే, ఆయన అంటూ ఉన్నారు, మీరు సిగ్గుపడరు. హల్లెలూయా, మీరు సిగ్గుపడరని అంటూ ఉన్నారు. తల్లి, ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావు, మంచిదే. ఎటువంటి భక్తిని మనము చేస్తూ ఉన్నాం? ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి భక్తి మనము చేస్తున్నామా తల్లి? ఆయన యందు నిరీక్షించి మనం భక్తిని చేస్తున్నామా? యోషేపు ఉన్నతమైన వాడిగా తీర్చబడడానికి గల కారణం దేవుని యందు నిరీక్షించాడు. దావీదు ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గల కారణం దేవుని యందు నిరీక్షించాడు. తల్లి, అపోస్తలుడైన పౌలు గారు ఉన్నతమైన స్థానంలో ఆ గురి యొద్దకు పరిగెట్టడానికి, ఆ బహుమానమును పొందుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? గురి యొద్దు నిరీక్షణ ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు నీ నిరీక్షణ దేని యందు ఉన్నది? తల్లి, నీకు నువ్వు పరీక్షించుకోవాలి. భక్తిని చేస్తున్నావు, మంచిదే, కాదనడం లేదు. ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, కాదనడం లేదు. నువ్వు అపాయాల నుంచి తప్పింపబడుతున్నావు, ప్రార్థన జీవితాన్ని, మోకాలి జీవితాన్ని ఉన్నది, కాదనడం లేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, కాదనడం లేదు. కానీ నీ నిరీక్షణ అంతము వరకు ఉందా? నీ నిరీక్షణ, పరిపూర్ణమైన నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఎందుకు బుద్ధి లేని కన్యకలు సిగ్గుపడ్డారంటే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి తల్లి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, నీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. సంపూర్ణతలోనికి వచ్చేయాలి నిరీక్షణలో. సగము నిరీక్షణ కాదు, చూద్దామలే, చేద్దామలే, ఆలోచించుకుందామలే అని నిరుత్సాహమైన నిరీక్షణ కాదు. నీవు కలిగి ఉండవలసిన నిరీక్షణ ఏమిటో తెలుసా? సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. సిగ్గుపడడానికి 5 మంది బుద్ధి గల కన్యకలు గల కారణము, వారి జీవితంలో సంపూర్ణమైన నిరీక్షణ లేదు, నిబ్బరమైన బుద్ధి లేదు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, 5 బుద్ధి లేని కన్యకలో. బుద్ధి లేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారిలో మొదట సంపూర్ణమైన నిరీక్షణ లేదు. ఈరోజు సంపూర్ణమైన నిరీక్షణ లేకుండా బుద్ధి లేని కన్యకల వల్ల వెలవబడతావేమో, జాగ్రత్త తల్లి. అందుకేనే ఆయన అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నాను, పిల్ల ఆలోచనలను చేశాను. ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నాను, పిల్ల చూపులు నేను చూశాను. ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్నాను, పిల్లల క్రియలు నేను చేశాను. ఇప్పుడు నేను పెద్దవాడయ్యాను, ఇప్పుడు నేను రక్షణ పొందుకున్నాను, ఇప్పుడు నేను ఆత్మను పొందుకున్నాను. ఇదిగో నా విశ్వాసములో మార్పు వచ్చింది. హల్లెలూయా. 2వదిగా నిరీక్షణలో మార్పు వచ్చింది. 3వదిగా ప్రేమలో కూడా మార్పు వచ్చింది. ఈరోజు మార్పు నువ్వు చెందాలి. దీనిలో తెలుసా? నిరీక్షణ వశంలో సంపూర్ణమైన నిరీక్షణ వస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని సిగ్గుపరచడు. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాము తల్లి, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఏమిటో తెలుసా? నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరిపైన నిరీక్షణ కలిగి ఉండాలంటే, మహిమా స్వరూపి అయిన దేవాంతి దేవుడు 2వ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. మేఘారూఢై వస్తూ ఉన్నాడు. సకల పరిశుద్ధులతో ఆయన వస్తూ ఉన్నాడు తల్లి. ఆయన వస్తున్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఆయన నేను సిగ్గుపరచనివ్వడు తల్లి. ఆయన నేను తల ఎత్తుకునే విధముగా ఉంటాడు. 5 బుద్ధిగల కన్యకల వలె ఆయనలోనికి, ఆ యొక్క ద్వారబంధములోనికి, ఆయన రాజ్యములోనికి, ఆయన మహిమ మేఘములోనికి ఆయన తీసుకువెళ్ళిపోతున్నాడు తల్లి. నిరీక్షణ ఉంచుతున్నావా?
రెండు చేతులు పైకెత్తుదమ్మ తల్లి. నిరీక్షణ అంటే నువ్వు ఏదో అనుకుంటూ ఉన్నావు అమ్మ తల్లి. నిరీక్షణలో రక్షణ ఉంది. నిరీక్షణలో ఇదిగో అపాయంలో తప్పిపోయే యోగ్యత ఉంది. ఆ నిరీక్షణలో నూతన బలం ఉంది. ఆ నిరీక్షణలో ఇల్లుగా నువ్వు కట్టబడతావు. ఆ నిరీక్షణలో నువ్వు సిగ్గుపరచినవుడని లేఖనం సెలవిస్తుంది తల్లి. నువ్వంతము వరకు నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? మనుషులు యందు నిరీక్షణ ఇస్తున్నావా? మొట్టమొదటి సౌలు మహారాజు దేవుని యందు నిరీక్షణ